హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఆర్ఆర్బీ నుంచి ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ రావడం జరిగింది. మరి ఇంతకుముందు వీడియోలో మనం కానిస్టేబుల్స్ గురించి చూడడం జరిగింది ఆర్పీఎఫ్లో. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఆర్పీఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్స్ గురించి చూడబోతున్నాం. కంప్లీట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఏమైంది, కానిస్టేబుల్కి దీనికి ఏమైనా పీఈటీలో కానీ పిఎంటీలో కానీ డిఫరెన్స్ ఏమున్నాయా, సిలబస్ ఏమైనా మార్పులు ఉన్నాయా, మరి దీనికి ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ చూడబోతున్నాం. మరి చూద్దామా? నా కమ్ హియర్. సో ఆర్ఆర్బీ నుంచి మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ మరియు అదే మాదిరిగా కానిస్టేబుల్స్ ఉద్యోగాలు రావడం జరిగింది. మరి స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 15/4/2024 నాడు మనకు అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 14/5/2024 నాడు ఎండ్ అయిపోతుంది. అంటే మనకు 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది. ఏజ్ అయితే మాత్రం 18 నుంచి 25. అయితే గతంలో మనకు 18 నుంచి 25 ఇయర్స్ ఉండేది. ఇక కోవిడ్ ఉండడం వల్ల, ఈ కోవిడ్ వల్ల లీడే కావడం వల్ల అభ్యర్థుల కోరిక మేరకు మరి ఇక రైల్వే బోర్డు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చిందనమాట అందరికి కూడా. అందువల్ల జనరల్ వాళ్ళకైతే మాత్రం 18 నుంచి 27 వరకు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 18 to 31 ఇయర్స్ ఉంటుంది. 18 to 33 ఫర్ ఎస్సీ ఎస్టీకి. మరి ఈ యొక్క ఏజ్ సడలింపు అనేది కేవలం ఈ 2024లో వచ్చే అన్ని రైల్వే ఎగ్జామ్స్ కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఓల్డ్ ఇయర్స్ ఉంటాయన్నమాట. ఇది గమనించాలి అభ్యర్థులందరూ కూడా. మరి క్వాలిఫికేషన్ అయితే మాత్రం ఎన్ని డిగ్రీ ఉండాలి యాజ్ ఆన్ 14/5/2024. అదే కానిస్టేబుల్స్ ఉద్యోగాలకి అయితే మాత్రం 10th పాస్ అయితే సరిపోద్ది. ఎగ్జామినేషన్ ఫీజు కానిస్టేబుల్స్కైనా ఎస్ఐకైనా 500 రూపీస్ ఫర్ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళకు. అందులో మన ఎగ్జామ్ రాసిన తర్వాత మరో 400 రూపీస్ మనకు రీఫండెడ్ కావడం జరుగుతుందన్నమాట ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా. మరి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్ కేటగిరీస్ ఫీమేల్ అంటే జనరల్ ఫీమేలు, ఈడబ్ల్యూఎస్ ఫీమేలు, ఓబీసీ ఫీమేలు, ఎస్సీ ఫీమేల్, ఎస్టీ ఫీమేల్, ఎక్స్ అందరూ కూడా. అదేవిధంగా మైనారిటీసు, ఈబీసీ వాళ్ళందరూ కూడా 250 రూపీస్ ఉంటుంది. అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ యొక్క 250 రూపీస్ 250 అట్లే మనకు రీఫండ్ కావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నో ఫీజ్ అని మనం గుర్తించాలి. కానిస్టేబుల్స్ కానీ అంతే. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే, ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ ఆన్లైన్ సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పిఈటీ, పిఎంటీకి 1:10లో కాల్ ఫార్ చేస్తారు. ఒకవేళ 1:10లో ఒకవేళ 1:10లో మనకు తక్కువైనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రెండో రౌండ్ మళ్ళీ రెండో రౌండ్ పిలుస్తారు. దాంట్లో కూడా అనుకున్న స్ట్రెంత్ లేనప్పుడు మరో రెండో రౌండ్ పెంచుతారు. కంపల్సరీ మొత్తం ఇనిషియల్గా 1:10, దాంట్లో ఈ యొక్క పిఈటీ, పిఎంటీ పర్ఫామ్ చేయలేకపోతే రెండోసారి పిలుస్తారు, మరో 3సారి పిలుస్తారు. అక్కడ ఫైనల్ అయిపోద్ది. ఆ తర్వాత ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫైనల్ అయిపోద్ది అనమాట. మనకి ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఒకే రోజు అయిపోదు కాబట్టి నార్మలైజేషన్ అనేది ఉంటుంది. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ మీరు భావించాలా. ఎన్టీపీసీ అయితే మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్పీఎఫ్లో మాత్రం మనకు ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉందని భావించండి. మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనకు అరిథమెటిక్ వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ అబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కూడా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్ అయితే మాత్రం మనకు 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటుంది. టైం అయితే మాత్రం 90 మినిట్స్ ఉంటుంది. ఇది కానిస్టేబుల్స్కైనా సబ్ ఇన్స్పెక్టర్కైనా సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అయితే ఎస్ఐలో అయితే మాత్రం కానిస్టేబుల్స్ పోల్చుకున్నప్పుడు లెవెల్ అనేది కొంచెం స్ట్రెంత్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కూడా. మరి పీటీ చూస్తే పీటీలో హైట్ ఎంత ఉండాలి ఎస్ఐ కంటే, అన్రిజర్వ్డ్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ వాళ్ళకి అయితే మాత్రం కంపల్సరీ 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. అదే మేల్కి అయితే మాత్రం చెస్ట్ 80 to 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్కి దాన్ని పరిగణలోకి తీసుకోరు. మరి ఎస్సీ ఎస్టీకి అయితే మాత్రం మేల్ 160 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మరి ఇక్కడ మేల్ కేటగిరీలో ఎస్సీకి ఎస్టీకి చెస్ట్ ఎంత 76.2 నుంచి 81.2 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్కి దీన్ని పరిగణించుకోరు. అయితే కానిస్టేబుల్స్కైనా ఎస్ఐకైనా పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కామన్ ఉంటుంది. కానీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఇది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే మనకు ఇది పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి కామన్గా ఉంటుంది. కానీ పీఈటీ వచ్చే కొద్దీ ఇది పీఈటీ. సో పీఈటీ అనేది కానిస్టేబుల్కి ఎస్ఐకి లైట్గా చేంజెస్ ఉన్నాయన్నమాట. దాన్ని మీరు గమనించండి ఇక్కడ ఎట్లా ఉందన్నది. అయితే ఇక్కడ 1600 మీటర్స్ రన్ ఉంటుంది, 800 మీటర్స్ రన్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. అయితే ఇక మేల్ వాళ్ళకైతే మాత్రం మేల్ వాళ్ళకు 600 మీటర్స్ రన్ రేస్ ఎంత ఉండాలంటే 6 minutes 30 seconds ఉంటుంది. అదే కానిస్టేబుల్స్కి అయితే 5 minutes 45 seconds ఉంటుంది. మరి ఎస్ఐ అనేది దీని పోల్చుకొని మనకి ఎక్కువ టైం ఉంటుంది. జనరల్ మరి ఎస్ఐ అంటే ఇంకా తగ్గిస్తానుకున్నాం, కానీ ఎస్ఐకి అయితే ఎక్కువ టైం ఉంది, బాగా ఆరామంగా పరిగెత్తుకోవచ్చు. కానీ 800 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది ఫీమేల్కి ఉండదన్నమాట.
మేలుకు ఉండదు. లాంగ్ జంప్ వచ్చేసి వీళ్ళు 12 ఫీట్ ఎగరాల. కానిస్టేబుల్కి అయితే 14 ఎగరాలి, కానీ ఎస్ఐకి అయితే మాత్రం 12 ఫీట్ ఎగరాలి, మార్పు ఉంది. హై జంప్ అయితే మాత్రం 4 ఫీట్ ఎగరాల్సి కానిస్టేబుల్కి అయితే, కానీ ఇది ఎస్ఐ కాబట్టి ఇది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది 3 ఫీట్ మాత్రమే. 3 ఫీట్ 9 ఇంచెస్ ఎగరాలి మేల్ కేటగిరీ వాళ్ళైతే. అదే ఫీమేల్ కేటగిరీ వాళ్ళైతే ఫీమేల్ కేటగిరీకి 600 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉండదు, ఇలా కేవలం 800 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. కానిస్టేబుల్కి అయితే 3 minutes 40 seconds ఉంటుంది కదా, ఇది ఇక్కడ మనకు లేదు. మనకు ఉండేది 4 minutes చేయాలి, అంటే టైం మనకు 20 seconds ఇక్కడ జరిగితే 4 minutes ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా మేల్కి ఫీమేల్కి అయితే మాత్రం 9 feet ఎగరాలి, లాంగ్ జంప్ చేయాలి, దుమకాలి. హై జంప్ అయితే ఎగరాల్సింది 3 feet ఎగరాలన్నమాట. అయితే ఇక్కడ 1600 meters అనేది ఓన్లీ 1 ఛాన్స్లోనే మనము పరిగెత్తగలగాలి, లేకుంటే మన బయట పంపిస్తారు. అదే ఫీమేల్కి అయితే మాత్రం 800 meters ఒకే ఛాన్స్ పరిగెత్తాలి, పరిగెత్తలేకపోతే ఇంకా బయట ఈ రెండుకి చేపించరు. ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకు లాంగ్ జంప్ హై జంప్ ఉంటుంది. లాంగ్ జంప్కి వచ్చేసి 2 ఛాన్స్ ఉంటాయి, హై జంప్కి వచ్చేసి 2 ఛాన్స్ ఉంటాయి. అది మన ఆంధ్ర తెలంగాణ కానిస్టేబుల్కి అయితే మాత్రం 3 ఛాన్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం 2 ఛాన్స్ ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే మనం ఇనిషియల్గా ఫస్ట్ నుంచే మనం రన్నింగ్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి ఇంపార్టెన్స్ ఇవ్వమన్నాం కదా అనేసి మార్నింగ్ 2 hours నైట్ 2 hours పరిగెత్తే మనం ఇబ్బంది పడతాం. మనకు మెయిన్ గమనించాల్సింది ఏమంటే ఇక్కడ మన ప్రిలిమ్స్ పాస్ అయితే మనకి ఇది ఉంటుందని మీరు గమనించాలా. అయితే మనం ఏం చేయాలంటే ఇనిషియల్గా నుంచే ప్రతిరోజు ఒక 1 hour రన్నింగ్ చేసుకోవాలి, టెస్ట్ కూడా చేసుకోవాలి. అంటే 1600 meters రన్నింగ్ రేస్ నాకు ఎంత వస్తుంది మేల్ కేటగిరీ వాళ్ళు అయితే, ఫీమేల్ 800 meters ఎంత వస్తుంది, లాంగ్ జంప్ ఎంత ఉంది, హై జంప్ ఎంత ఉందో చూసుకొని ఒకవేళ మనం ఈ యొక్క రేంజ్లో ఉన్నాం అనుకోండి ఇంక ఇబ్బంది లేదు, ఆరాముగా డైలీ ఆరాముగా 1 hour చేసి సరిపోద్ది. ఎవరికైతే రాలేకపోతుందో వాళ్ళైతే మాత్రం ఒక 1 week లేదా 2 weeks లేదా 3 weeks 1 month అయినా సరే ఫుల్ ఫోకస్ చేసుకుని వాళ్ళకి వచ్చేటంత వరకు అయితే కొంచెం శ్రమించాలా. ఆ తర్వాత అంత అవసరం లేదు, ఆ తర్వాత స్టడీ మీద ఫోకస్ చేసుకోవాలా. ప్రతిరోజు మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours స్టడీగా మనం రన్నింగ్ పరిగెడితే మనం చదువుకోలేము, అలసిపోతాం, నిద్ర వస్తుంది, మనం ప్రిలిమ్సే మన ఎగ్జామ్స్ మనం పాస్ కాలేకపోవచ్చు. అందువల్ల దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇది టర్నింగ్ పాయింట్. మీరు కోచింగ్ జాయిన్ అయితే మాత్రం ఇవన్నీ కూడా మేము మీకు నేర్పిస్తాం. ఏ దానికి ఎంత టైం కేటాయించుకోవాలి, ఎప్పుడు రన్నింగ్ చేయాలి, ఎప్పుడు ప్రిపరేషన్ కొనసాగించాలి, ఏ సబ్జెక్టులు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ప్రిపరేషన్ కొనసాగిస్తే మీరు మంచి స్కోర్ వస్తాయి, ఇవన్నీ కూడా టర్నింగ్ పాయింట్లో జాయిన్ అయితే మాత్రం మేము మీకు నేర్పిస్తాం. అట్లా కాకుండా కూడా యూట్యూబ్ ద్వారా కూడా నేను మీకు అందిస్తాను. మన యొక్క ఛానల్ మీద అయితే ఫాలో అవుతున్నాండి. సో ఈ యొక్క 600 కానీ 800 కానీ లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ ఇవన్నీ కూడా కేవలం క్వాలిఫై మార్క్ మాత్రమే, మనకు మార్క్స్ యాడ్ కావు. అదే తెలంగాణ ఏపీ అయితే మనకు కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ కానీ మనకు మార్కులు కూడా కౌంట్ అవుతాయి, ఏఆర్కు ఏపీఎస్పీ కట్ అవుతాయి. ఇక్కడ లేదు కాబట్టి మరి దీని మీద ఎక్కువ మనం తీవ్రంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే మాత్రం మనం గమనించాలా, మనకు వస్తుందా లేదా, ఆ టైంలో ఉన్నామో లేదు మనం గమనించుకోవాలా. మరి ఆన్లైన్ మ్యాండేట్ మీరు ఆన్లైన్ అప్లై చేసుకోబోయే ముందుగా ఇవి కంపల్సరీ ఫాలో కావాలి. క్లియర్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. ఇవి మరో 12 ఫొటోస్ మనం తీసి పెట్టుకో ఉండాలన్నమాట భద్రంగా ఫ్యూచర్ రెఫరెన్స్ కొరకు. మనకి సిగ్నేచర్ కంపల్సరీగా మీరు స్కాన్ చేసుకొని ఉండాలి. SC/ST వాళ్ళైతే మీకు సర్టిఫికేట్స్ సిద్ధంగా పెట్టుకొని ఉండాలా. పర్సనల్ మొబైల్ నెంబర్ ఉండాలి, మరి ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్ సెంటర్ కానీ లేదా కంప్యూటర్ సెంటర్ కానీ లేదా మీరు ఓన్ కానీ మీరు చేసుకోండి. ఇవి లేకోకుండా పోతే మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫొటోస్ సిగ్నేచర్ స్కాన్ చేసుకోండి, ఫోటో స్కాన్ చేసుకోండి, SC/ST సర్టిఫికేట్ స్కాన్ చేసుకోండి, మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీకు కంపల్సరీగా ఉండాలా. మరి ఏ సందర్భంలో మనకి ఇది రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్ అంటే, ఎందుకంటే మనం కోచింగ్ తీసుకొని లేదా ఒక 4-5 months చదివి ఆ తర్వాత మనం రిజెక్ట్ అయిందని మన అప్లికేషన్ ఎంత శ్రమ వేస్ట్ కదా. మరి ఈ యొక్క రిజెక్ట్ కాకుండా ఉండాలంటే మనం ఏమేమి పాటించాలి అంటే, మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు పెట్టకూడదు. అంటే ఇప్పుడు మీరు గమనించవచ్చు సార్, మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే కానిస్టేబుల్స్కి అప్లై చేస్తాను, నేను ఎస్ఐకి అప్లై చేస్తాను అంటే అప్లై హ్యాపీగా చేసుకోవచ్చు. కానిస్టేబుల్ అప్లై చేసుకోవచ్చు, ఎస్ఐ అప్లై చేసుకోవచ్చు, మల్టిపుల్ అప్లికేషన్ రాదు. మరి మల్టిపుల్ అప్లికేషన్ అంటే ఏంది అంటే, సపోజ్ కానిస్టేబుల్ తీసుకున్నాం అనుకోండి, మన సికింద్రాబాద్లోనే అప్లై చేసుకోవాలి, లేదా చెన్నై అప్లై చేసుకోవాలి, బెంగళూరు అప్లై చేసుకోవాలి. అట్లా కాకుండా నేను 4-5 రాష్ట్రాలు అప్లై చేసుకున్నాం అనుకున్నప్పుడు అది మల్టిపుల్ కింద వస్తుంది, అప్పుడు మన అప్లికేషన్ ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోద్ది. కాబట్టి ఒక జోన్కే మీరు క్లియర్ చేసుకోండి. ఒక జోన్ ఎస్ఐకైనా కానిస్టేబుల్, ఎస్ఐ అప్లై చేయండి ఒక జోన్కు, కానిస్టేబుల్ అప్లై చేయండి ఒక జోన్కు, అంతేగాని మల్టిపుల్గా ఒకే దాంట్లో అంటే కానిస్టేబుల్కు ఎస్ఐకి ఒకే క్యాడర్లో మీరు రకరకాల స్టేట్లు అయితే మనం అప్లై చేయకూడదు. అట్లా చేస్తే మనకి అప్లికేషన్ రిజెక్ట్ కాబడుతుంది. ఇన్వాలిడ్ ఫొటోస్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి, క్లియర్ కట్గా ఉండాలి, నల్ల గ్లాసులు పెట్టుకోకుండా ఉండాలి, క్యాప్ పెట్టుకోకూడదు, సైడ్ తిరగకూడదు, నీట్గా బ్లర్ లేకోకుండా నీట్గా ఉండాలి. లేనప్పుడు విషయంలో మన అప్లికేషన్ రిజెక్ట్ కాబడుతుంది. ఇన్వాలిడ్ సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ సరిగా లేకపోయినా కూడా మనకి అప్లికేషన్ రిజెక్ట్ కాబడుతుంది.
ఈ యొక్క రూల్స్ అనేవి కానిస్టేబుల్స్ కైనా ఎస్ఐ కైనా సేమ్ అనమాట. మరి మనకి ఎన్ని ఉన్నాయి పోస్టులు అంటే కంపేర్ టు కానిస్టేబుల్స్ అనుకో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. కానిస్టేబుల్లో మనకు 4298 ఉన్నాయి, 4298 ఉన్నాయి. అయితే ఎస్ఐకి అయితే మాత్రం మనకు 452 మాత్రమే ఉన్నాయి. అంటే ఈసారి కానిస్టేబుల్స్ ఎక్కువ ఉన్నాయి. అంత మాత్రం చేత మీకు డిగ్రీ ఉంటే మాత్రం ఇది అప్లై చేయండి, ఇది అప్లై చేయండి. కొందరు ఏమనుకుంటే నేను చిన్న జాబ్ ముందు రాస్తా, కానిస్టేబుల్ జాబ్ చేసి ఎస్ఐ పోతా అని కొందరు అనుకుంటుంటారు. అది తప్పు. ఎందుకంటే సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్, మరియు ఆల్మోస్ట్ ఆల్ పీఈటీ పీఎంటీ కూడా ఒకే మాదిరి ఉన్నాయి. కాబట్టి మీరు పోస్ట్ తక్కువ ఉన్నాయా లేదా పక్కన పెట్టేసండి, మొత్తానికైతే అప్లై చేసి ప్రిపరేషన్ కొనసాగించండి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, మరి దీనికి సంబంధించి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావాల్సి అంటే మాత్రం మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మన యొక్క ఉత్తమ్స్ ఫేమ్ క్లబ్లో ఉంది. దాన్ని జాయిన్ కావాలంటే మీరు 8688080802కి యాడ్ మీరు రైల్వే గ్రూప్ అని పెడితే మిమ్మల్ని మేము యాడ్ చేయడం జరుగుతుంది. మీరు మాకు మెసేజ్ చేయండి. మరి మనకు మేల్ కేటగిరీలో యూఆర్కు 157 ఉన్నాయి, ఎస్సీ అయితే 57 ఉన్నాయి, ఎస్టీ 28 ఉన్నాయి, ఓబీసీ 104 ఉన్నాయి, ఈడీఎస్ 30, మొత్తం అయితే 384. మళ్ళీ జోన్ వైజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక సంఖ్య డివిజన్ దొరుకుతుంది కాబట్టి తక్కువ ఉంటాయి. మీకు తక్కువ అనిపిస్తుంది నెంబర్ అయితే మాత్రం, కానీ అప్లై అయితే చేయండి. అదే ఫీమేల్ కేటగిరీలో అయితే యూఆర్కు 28 ఉన్నాయి, ఎస్సీకి 10 ఉన్నాయి, ఎస్టీకి 5 ఉన్నాయి, ఓబీసీకి 18 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 7 ఉన్నాయి, టోటల్ 68. ఓవరాల్గా అయితే మాత్రం మేల్ అండ్ ఫీమేల్ కలుసుకుంటే 452 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఓవరాల్గా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ కానీ 10% వేకెంట్, 10% ఆఫ్ ది జాబ్స్ గోస్ టు ఎక్స్ సర్వీస్ మెన్ అనమాట. అంటే 10% 45 వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్ పోతాయి, ఎక్స్పీరియన్స్ పోతాయి. ఏ కేటగిరీలో వాళ్ళకి డివిజన్ జరుగుతుందన్నమాట. మరి సిలబస్ ఏముందంటే సిలబస్ మనకు అరిథమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, జీకే ఉంది. అరిథమెటిక్ 35 మార్క్స్, రీజనింగ్ 35 మార్క్స్, జీకే 50 మార్కులు. కాబట్టి ఒకసారి చూద్దాం. అరిథమెటిక్లో 35 మార్క్స్ ఏముందంటే నెంబర్ సిస్టమ్ ఉంది, డెసిమల్స్ ఉంది, ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఎల్సీఎఫ్ ఉంటుంది, బాడ్మాస్ అంటే సింప్లిఫికేషన్స్ ఉన్నాయి మనకు ముఖ్యంగా. మరి పర్సంటేజెస్ ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది, దాంతోపాటుగా ప్రాఫిట్ అండ్ లాస్. ఇవన్నీ కూడా మీరు ఒకే కదా చూడండి. ఏది పర్సంటేజ్, సింపుల్, కాంపౌండ్, ప్రాఫిట్ అండ్ లాస్. సో టైంలో వర్క్ చదివినప్పుడు కంపల్సరీ ఇమ్మీడియట్గా మీరు స్పీడ్ అండ్ డిస్టెన్స్ చదువుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే పర్సెంటేజ్ చదువుతారు, లాస్ట్కి మెన్సురేషన్ పోతారు, మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పోతారు, తర్వాత రేషియో ప్రొపోర్షన్ పోతారు. ఆ విధంగా పోతే నష్టపోతారు. ఏది ఎప్పుడు చేయాలా, ఏ ఆర్డర్ అనేది ఇది పర్ఫెక్ట్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ నెంబర్స్తో స్టార్ట్ చేయండి, డెసిమల్స్, ఫ్రాక్షన్, ఎస్టిమేషన్. ఆ తర్వాత ఫస్ట్ మీరు గో ఫర్ బాడ్మాస్ అనమాట. తర్వాత పర్సెంటేజ్ చదివిన వెంటనే ఎస్ఐ చేయండి, కాంపౌండ్ చదివండి, దాని ప్రకారం ప్రాఫిట్ లాస్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ చదివితేనే మనం మర్చిపోము, ఒకే లెవెల్లో ఉంటాయన్నమాట. ఆ తర్వాత టైంలో చేసిన వెంటనే మీరు మొదలు పోమాకండి, ఈ రెండు ఒకేసారి చదవండి. సో టైంలో అయిపోయిన వెంటనే స్పీడ్ అండ్ డిస్టెన్స్ చేయండి, మెన్సురేషన్ అప్లికేషన్ ఒకటే. ఆ తర్వాత గ్రాఫ్స్ అంటే ఇది డి అంటే దీన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే మాత్రం ఫస్ట్ చేయొద్దండి. ఎప్పుడైతే మీకు పర్సెంటేజ్ అయిపోతుందో, నెంబర్ సిస్టమ్ అయిపోతుందో, ఓకేనా, ఈ యొక్క రేషియో ప్రొపోర్షన్ అయిపోతుందో, ఈ అయిపోయిన తర్వాతనే గో ఫర్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ మనకు అప్రాక్సిమేషన్స్ టచ్ అవుతుంది, నెంబర్ సిస్టమ్ టచ్ అవుతుంది, యావరేజెస్ టచ్ అవుతుంది, రేషియో ప్రొపోర్షన్ టచ్ అవుతుంది. ఇవన్నీ టచ్ అవుతుంది కదా, అవన్నీ తర్వాతనే మన డిఐ అంటే డిఐని మీరు వీలైతే లాస్ట్ అన్ని చాప్టర్స్ అయిన తర్వాత లాస్ట్ మనం చేసుకోవాల్సి ఉంటుంది మెన్సురేషన్. సో రేషియో ప్రొపోర్షన్ చేసిన వెంటనే మీరు కంపల్సరీగా పార్ట్నర్షిప్పే చేయండి. ఎందుకంటే ఈ రెండు కూడా చాలా క్లోజ్ రిలేషన్లో ఉంటాయన్నమాట. సో యావరేజ్ చూస్తే యావరేజ్ తర్వాత ఇమ్మీడియట్గా మీరు యాజేసే చేయండి. ఎందుకు రెండు కూడా లింక్డ్ ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే మీకు టైం బాగా సేవ్ అవుతుంది. లింక్డ్ చేసినప్పుడు మనకు ఉంటుంది. కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొందరు కానీ మీకు రాంగ్ గైడెన్స్ చేస్తూ ఉంటారు. ఆ రాంగ్ గైడెన్స్ మీరు పడద్దండి. ఇది పర్ఫెక్ట్ ఆర్డర్. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇది ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో మీకు ఉంటుందన్నమాట. మరి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూస్తే ఇది కూడా మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులకు ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ కానిస్టేబుల్కి దీనికి ఒకే సిలబస్ అనమాట. కోడింగ్, డీకోడింగ్, సిరీస్, నెంబర్, లెటర్ సిరీస్. మీరు గమనించేది దీని ముందు వీడియో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చేయడం జరిగింది. మీకు డౌట్స్ ఉంటే దాన్ని కూడా ఒకసారి వీడియో చూడండి. సిరీస్, నెంబర్, లెటర్ సిరీస్ ఉంటుంది, అనాలజీ ఉంటుంది, దట్ ఈస్ సిమిలారిటీస్, క్లాసిఫికేషన్స్ అనేది ఆడ్మిన్ అవుట్ ఉంటుంది, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి, డైరెక్షన్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి, తర్వాత అనలిటికల్. ఇవన్నీ కూడా సింపుల్గా ఉంటాయి. ఇది కొంచెం థింకింగ్ చేసే విధానం అనమాట. ఏంటివి అనలిటికల్ రీజనింగ్, సిలాజిజం, స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్, డెసిషన్ మేకింగ్, పజిల్ అండ్ సీనింగ్ అని మీరు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇవ్వడం జరిగింది. డేటా సఫిషియన్సీ ఉంది. యాక్చువల్లీ చెప్పండి మనకు పజిల్ స్టూడ్ సిరీస్ వాటి ఇవ్వలేదన్నమాట సిలబస్లో, కానీ గతంలో చూసినట్టయితే ఇవి కూడా ఇవ్వడం జరిగింది. మరి వర్బల్, నాన్ వర్బల్ ఉంది, స్పాటియల్, విజువలైజేషన్, ఓరియంటేషన్ ఉంది, వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, ఫిగర్ కౌంటింగ్ ఉన్నాయి. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అంటే మేబీ మనకు క్యాలెండర్ ఉండొచ్చు, డైస్ ఉండొచ్చు,
కొన్ని ఫిగర్స్తో పాటుగా మనకు మిస్సింగ్ నెంబర్స్, మిస్సింగ్ ఫిగర్స్ ఇవన్నీ కూడా మనకు ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ అరిథమెటిక్లో మనకు ప్యూర్ మ్యాథ్స్ లేదు. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయితే కానీ మనకు ప్యూర్ మ్యాథ్స్ లేదని భావించండి. అదే ఎన్టీపీసీలో ఉంది, మళ్ళీ ఎస్ఎస్సిలో ఉంది. సో ఎవరైతే ఇది ఆర్పిఎఫ్ అప్లై చేస్తున్నారో మీరు కంపల్సరీగా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ కూడా అప్లై చేయండి. ఎందుకంటే అది కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. 3070 వేకెన్సీ అవి కూడా ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అవి కూడా మనకు 4000 మైన్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి 2 అప్లై చేసిన మనకు 10,000 వేకెన్సీ దగ్గర అవుతాయి అనమాట మనకు. ఓకేనా. తర్వాత జీకే చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటుంది, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఉంటుంది, ఇండియన్ లిటరేచర్ ఉంది, ప్లేసెస్ ఇన్ ఇండియా ఉంది, జనరల్ సైన్స్ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, వాట్ ఎవర్ పాలిటీ ఉంది, ఎకనామిక్స్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది, యుఎన్ఓ సంస్థలు, మరి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియా. అయితే ఇక్కడ ఈ యొక్క జనరల్ అవేర్నెస్లో రైల్వేలు ముఖ్యంగా మనం జనరల్ సైన్స్ బాగా చదువుకోవాలి. దట్ ఫిజికల్ సైన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటారు అనమాట. సో ఫిజికల్ సైన్స్ మీద మంచి పట్టు పెట్టుకోండి. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్, బేసిక్ కంప్యూటర్స్, అబ్రివేషన్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఫ్లోర్ అండ్ ఫోన్ అంటే వృక్షజాలం, జంతుజాలం ఉంటాయి. వీటితో పాటుగా ఇంకా రేనెట్ కూడా అడిగే అవకాశం ఉంది. మనకు 50 క్వశ్చన్స్ కాబట్టి రకరకాల ఏరియాస్ నుంచి వాళ్ళు అడుగుతారు. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 సచివాలయంలాగా డెప్త్ అడగారు. అన్నీ కూడా లేఅవుట్సే ఉంటాయి. పేరుకి మాత్రం చాలా సింపుల్ కానీ ఎక్కడ కూడా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం అన్ని కూడా బాగా ఏరుకొని పెట్టుకోవాలా. ఇవన్నీ కూడా మనకి టర్నింగ్ పాయింట్లో మీకు చాలా క్లియర్ కట్గా నేర్పిస్తాం. ఎగ్జామ్స్ దాదాపు మన దగ్గర 25,000 బిట్స్, గతంలో జరిగిన బిట్స్ అన్ని కూడా లేటెస్ట్ బిట్లకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఎగ్జామ్ రూమ్లో పెట్టేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మరి దీనికి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ గడపకు రండి. ఒకవేళ మీకు ఆఫ్లైన్ కష్టంగా ఉందనుకునే వాళ్ళ మాత్రం ఆన్లైన్ కోచింగ్ రండి. ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్, క్లాసెస్, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు లభిస్తాయి అన్నమాట. ఆన్లైన్ క్లాస్ అయితే ఉత్తమ్ అకాడమీ యాప్, ఆఫ్లైన్ అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్. నన్ను అడిగితే మాత్రం ఆఫ్లైన్ కోచింగ్ వస్తే బెటర్గా ఉంటుంది. ఫీజు వచ్చి 15,000 రూపాయలు ఉంటుంది అనమాట. సో 15,000 ఫర్ రైల్వేస్, ఎస్ఎస్సి, బ్యాంక్స్ అని కలుపుతాం. అంటే మీకు మీ అవసరాన్ని బట్టి మాకు ఓన్లీ రైల్వే కావాలంటే రైల్వే మాత్రం ఉండండి, ఓన్లీ ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సి మాత్రం ఉండండి, లేదా బ్యాంక్స్ కూడా కావాలనుకుంటే బ్యాంక్ కోచింగ్ మనకు పోతుంటుంది కాబట్టి దాంట్లో కూడా మీకు కలిపి తీసుకోవచ్చు. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఫీజు అయితే 15,000 మాత్రం ఉంటుంది. ఇక్కడ మీకు ఆ యొక్క 15,000 మీకు మేము మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్స్ పెడతాం, నైట్ 10 వరకు చదివిస్తాము, నైట్ ఎగ్జామ్స్ పెడతాం, దాన్ని డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా నా యొక్క పర్యవేక్షణలో మీకు మార్నింగ్ 5 AM నుంచి 7 వరకు స్టడీ ఉంటుంది, నైట్ మళ్ళీ 8 PM to 10 వరకు స్టడీ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా స్టడీ రివిజన్ జరుగుతూ ఉంటాయి. 9 AM నుంచి 5 PM వరకు మీకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. అంటే జీకే, రీజనింగ్, మ్యాథమెటిక్స్ ఇవి క్లాసెస్ జరుగుతుంటాయి అనమాట. మధ్యలో మనం సాయంత్రం 1 hour గ్రౌండ్ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మా యొక్క నెంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. మీరు మన యొక్క గ్రూపులు జాయిన్ కావాలనుకున్నా కూడా ఈ యొక్క నెంబర్కు యాడ్ మీ ఆర్ఆర్బి గ్రూప్ అని పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో లేడీస్కు, జెంట్స్కు సపరేట్ హాస్టల్ వస్తే ఉంది. ఒకే ప్రాంగణంలో మనకు క్లాసెస్ ఉంటాయి, హాస్టల్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. సో చాలా ఎక్సలెంట్గా మంచి వాతావరణం, మంచి హోమ్లీ ఫుడ్ ఉంటుంది. మరి నా పర్యవేక్షణలో, నా స్వీయ పర్యవేక్షణలోనే మీరు 10 వరకు చదువుకుంటూ ఉంటారు. సో ఈ యొక్క అవకాశం మీరు జారి విడుచుకోవద్దు. ఎందుకంటే ఆర్పిఎఫ్తో పాటుగా మనకు ఎన్టీపీసీ కూడా రాబోతుంది, 10,000 వేకెన్సీ పైచీలకు రాబోతూ ఉంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్లు కూడా మనకు 3,700 ఎంతో నా ఈ విధంగా పెరిగే అవకాశం ఉంది. సీజీలు కూడా 5,000 పోస్టులు రాబోతున్నాయి. అన్ని రకాల ఉద్యోగాలు మనకు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశం మీరు జాగ్రత్త వినియోగించుకుంటే మనం ఈ యొక్క సంవత్సరంలో మన జాబ్లో సక్సెస్ కావచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.